ఫ్యాక్షనిజాన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చి తద్వారా రాజకీయ హత్యలకు నాంది పలికిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధ్వంసకారునిగా చరిత్ర పటంలో శాశ్వతంగా నిలిచిపోతారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధి ప్రజా శ్రేయస్సు కోసం అనునిత్యం పరితపించే ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. సొంత తల్లి చెల్లి అవసరాలను తీర్చలేని జగన్ రాష్ట్ర ప్రజల అవసరాలను ఏ విధంగా తీర్చగలరనే ప్రశ్నను ఎవరికి వారు వేసుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న తీరు చూసి వారవలేనితనంతో జగన్ మావిగన్ అనే కొత్త రాగాన్ని ఎత్తుకున్నారని ఇవేమీ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదంటూ కొట్టిపాడేశారు. అసలు రాష్ట్రంలో వైసీపీకి ఓటు బ్యాంకు ఉందా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన ఎమ్మెల్యే బడేటి చంటి ఇదే విధంగా తుప్పుపట్టిన అరాచకపు ఆలోచనలతో దుర్మార్గాలు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో వైసీపీ రాజకీయ ఉనికిని కోల్పోక తప్పదంటూ ఘాటుగా హెచ్చరించారు. వైసీపీకి ఓటు వేసే బదులు నోటాకు ఓటు వేయడం అంత ఉత్తమమైన మార్గం మరొకటి లేదంటూ ఆయన తనదైన శైలిలో ప్రజలకు హితవు పలుకుతూ వైసీపీ అధినేత జగన్ పై వాగ్బాణాలను సంధించారు. సమావేశంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అమరావతి గురించి కానీ అలాగే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఆయన గొప్పతనం గురించి కానీ కొన్ని మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం గురించి దానికి ప్రజలకు తెలియవలసిన అవసరం ఎంతన్నా ఉంది. ఏదైతే అమరావతి రాజధాని పనులు కానీ పోలవరం పనులు కానీ ఎంత శరవేగంగా జరుగుతున్నాయి 2 సంవత్సరాల్లో తుది దశకు పోలవరం చేరుకుంది. అదేవిధంగా కొన్ని శాఖలకు సంబంధించి బిల్డింగులు కానీ కొన్ని ఎమ్మెల్యే కార్యాలయాలకు సంబంధించి బిల్డింగులు కానీ రేపు రాబోయే 6 నెలల్లో మరి అమరావతిలో కూడా కంప్లీట్ అయిపోయే దిశగా ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు అన్నీ చూస్తూ కూడా చెప్పడం జరిగింది. దీన్నన్నింటిని కూడా వారవలేక మళ్ళీ మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం పుట్టుకుందని చెప్పి మరి పిచ్చి ప్రలాపనలు వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా మావిగన్ అన్నప్పుడు ఇదేదో పిచ్చి ప్రలాపన, ఇక వైసీపీ పార్టీకి మనుగడ ఉండదో, వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఇక వాళ్ళు తుప్పు పట్టిన గన్ను పుచ్చుకుని వదలనట్టే అయ్యే మాట్లాడుతుంటారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాజధాని అవసరం ఏంటనేది, రాజధాని ఉంటే మౌలిక సదుపాయాలు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది రాష్ట్రం అనేది ప్రజలందరికీ కూడా అవగాహన వచ్చింది. ఈ అవగాహన లేని రాజకీయాలు మాట్లాడటం వల్ల ఉపయోగం పడేది ఏమీ ఉండదు. ఈ రోజున అసలు డైరెక్ట్గా అసలు వైసీపీకి అనేది ఓట్ బ్యాంక్ ఏమైనా ఉందా? తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళు వైసీపీకి వేయటమే తప్పితే వైసీపీని అభినందించే వాళ్ళు కానీ అభిమానించే వాళ్ళు కానీ 10% మంది కూడా రాష్ట్రంలో లేరు. ఎందుకనంటే అందరికీ అన్ని పార్టీలు నచ్చకపోవచ్చు, కాకపోతే ఇక్కడ వేరే ఆల్టరేషన్ లేక గత్యంతరం లేక కొంతమంది తెలుగుదేశం పార్టీకి నచ్చని వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసారే తప్పితే లేకపోతే ఆ ఓట్లు కూడా పడేవి కాదు. ఎందుకంటే కూటమిగా మేమందరం ఉండబట్టి మాకు పడగా ఓట్లు మిగతా ఓట్లు ఏదన్నా ఉంటే ఆయనకు పడేసినట్టు పడేశారు. మేము అందుకని అనేక సార్లు చెప్పాను, వేస్తే మాకు వేయండి, లేకపోతే నోటాకి వేసుకోండి, కానీ ఆయనకి మటుకు వేసి ఏదో అభిమానించామనేది చెప్పుకోవద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాల్లో ప్రజలు ఇచ్చారు, ఒకసారి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినట్టుగా 5 సంవత్సరాలు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు. ఆ ఇచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో రాష్ట్రం కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ నేను ఈ పని చేశాను అనేది ఒక్కటే చెప్పుకోగలిగింది ఏదైనా ఉందా అనేది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం తప్పిస్తూ, ఎందుకనంటే రాష్ట్రం ఎంత అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్రం కానీ ఇవాళ కానీ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు అనేకమైన ప్రజలు చెప్తారు. అదేవిధంగా నాయకులు చెప్తారు, అందులో ఉన్న నాయకులు కూడా చెప్తారు. అదేవిధంగా వాళ్ళ తండ్రి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధి చేశారో దాన్ని కొనసాగించారు, కానీ విధ్వంసం జరపల. ఈయన విధ్వంసం జరిపి ప్రపంచ చరిత్రలోకి ఒక విధ్వంసకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. మరి అది తెలుసుకోకుండా ఈ రోజున ఏదో మాట్లాడితే అది జరిగేది కాదు. ఆయనకి సొంత చెల్లి అవసరంలా, సొంత తల్లి అవసరం లేదు. అటువంటప్పుడు రాష్ట్ర ప్రజలు కానీ
రాష్ట్ర ప్రజానీకం కానీ అవసరం ఏముంటుంది అనేది మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరమైనా ఉంటుంది. ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు చేస్తున్న అభివృద్ధిని ఏదైతే చేస్తున్నారో మంచి చేసేదాన్ని మంచి అని చెప్పమనండి. ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే మీరు ఎత్తి చూపితే దాన్ని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. లేదంటే మీరు చెప్పింది ఏదన్నా కాదు అని అంటే దాంట్లో మేము కూడా ఇది కాదు మీరు జరుగుతుంది, ఇది మీకు వాస్తవాలు తెలియదు అనేది మేము చెప్తాం. ఏదన్నా తప్పు జరగకోకుండా ఎక్కడ ఉండదు, తప్పు జరిగితే దాన్ని సరిచేసే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తీసుకుంటారు. అంతేగాని ఏదైతే ఫ్యాక్షన్ రాజకీయాలు పుట్టించింది రాజారెడ్డి గారి టైంలో, ఆ ఫ్యాక్షన్ రాజకీయాలను ఇప్పుడు తీసుకెళ్ళి రాజకీయ హత్యలుగా ఏ విధంగా అయితే మరి వివేకానంద హత్యతో మరి ఆ రాజకీయ హత్యలుగా స్థాపించబడుతూ తీసుకొచ్చింది. మరి రాజకీయ హత్యల్ని ఫ్యాక్షన్ హత్యల్ని రాజకీయ హత్యలుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారి. అదేవీ తెలియనట్టు ఇవాళ సొంత వాళ్ళ కూతురు కానీ వాళ్ళ చెల్లి కానీ ఏదైతే బాబాయిని చంపింది వీళ్ళ కుటుంబ సభ్యుల్లో ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏలెత్తి చూపించేది జగన్మోహన్ రెడ్డి గారి అంకే. ఇవాళ 5 సంవత్సరాల్లో ఆ కేసు గురించి ఆ కేసు గురించి బాబాయ్ మాట్లాడే పరిస్థితి ఉండదు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని చంపిన వాళ్ళు కూడా నేను ఇంకా తిరగనిస్తున్నానంటే నా అభిమతం ఏంటో తెలుసుకోవాలని చెప్తున్నారు. ఇవన్నీ ప్రజలు వినే పరిస్థితులు లేదు. పులివెందుల్లో ఏదైతే ఈయన మాట్లాడిన తర్వాత అక్కడ రాయలసీమలో ఉన్న అందరూ కూడా ఏదైతే గతం నుంచి కూడా ఫ్యాక్షన్లో ఉన్న వాళ్ళు కానీ ఇవాళ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ ఆయన కుటుంబం గురించి కానీ వీటి గురించి కానీ ఏ విధంగా మాట్లాడేదని ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఈ విధంగా చేయడం వల్ల ఇంకా రాజకీయ ఉనికిని కోల్పోతారని సందర్భంగా తెలియజేస్తూ జరుగుతుంది.